South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. తిన్నామండి. నాన్ వెజ్ తిన్నాండి. కిచిడి అను మటన్ కర్రీ తిన్నా. మటన్ కిచిడి మటన్ కర్రీ తిన్నాను. బాగుందండి. టేస్ట్ బాగుందా? ఓకే. రేట్ తక్కువ, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎంత ఉన్నాయండి రేట్స్? మామూలు కిచిడి వచ్చి 70 రూపీస్, నాన్ వెజ్ వచ్చి 80 రూపీస్. బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎప్పటి నుంచి తింటున్నారు మీరు ఇక్కడ? నేను దాదాపుగా ఇది వరకు అయితే అక్కడ తినేవాడిని, దర్గా బ్యాక్ సైడ్. అక్కడ మార్చి కాడి నుంచి ఇక్కడ 4 years నుంచి ఇది కంటిన్యూ. ఓకే. వీళ్ళే అక్కడ ఉన్నప్పుడు కానీ తింటూనే ఉన్నా. టేస్ట్ బాగుందని చెప్పి మళ్ళీ ఎంత దూరం వచ్చి తింటున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇట నగరపాలెం నుంచి, అదే ఆరగ్రహారం నుంచి. ఆరగ్రహారం. ఇదేంటండి అడ్రస్? ఇది ఇక్కడ నగరంపాలెం మేడం. నగరంపాలెం. ఓకే. మస్తాన్ దర్గా దగ్గర. అదేనా? ఓకే. రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్ మాత్రం తక్కువ మేడం. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉండిద్ది. ఓకే. ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఇదే లేదు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఇంకేమేమి తిన్నారు మీరు ఇక్కడ? నేను మామూలు ఎగ్ దోశ తిన్నా, మామూలుగా ప్లెయిన్ దోశ తిన్నా. ప్లెయిన్ దోశ 30 రూపీస్ ఎక్సలెంట్ ఉండిద్ది. ఆనియన్ కానీ మొత్తం ప్లెయిన్ దోశ కానీ, పూరి కానీ, ఇడ్లీ కానీ, గారె కానీ, అలసంద గారె కానీ, కిచిడి కానీ, మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఏదైనా కానీ ఎక్సలెంట్ టేస్ట్. రేట్ మాత్రం తక్కువ. ఓకే అండి. చేసాము. కిచిడి తిన్నాను. బాగానే ఉంది. ఇక్కడ కిచిడి, అట్టు, గారె మొత్తం దొరుకుతుంది. గ్రేవీ ఇస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే సండే మన హౌస్ ఇక్కడే. ఏరియా మొత్తం బాగానే ఉంది. రీజనబుల్. కిచిడి, అట్టు, గారె, నాన్ వెజ్ మొత్తం దొరికింది. అంతే. రెగ్యులర్గా బాగానే ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు అయితే నేను వచ్చేసానండి ఒక మంచి ఫేమస్ నాన్ వెజ్ టిఫిన్స్ని అయితే తీసుకొని వచ్చేసాను. ఇది ఎక్కడ అంటే నల్ల చెరువులోని మాయి టిఫిన్స్ అనమాట. ఇది వచ్చేసి వీరాంజనేయ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. వీళ్ళు ఒక 50 years దగ్గర నుంచి నాన్ వెజ్ టిఫిన్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చికెన్ అండ్ మటన్, ఇంకా మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళు మనకి ఇచ్చేస్తూ ఉన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందని ఇక్కడ క్రౌడ్ని చూస్తే తెలుస్తుంది. సో పర్సనల్లీ నేనైతే టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను, వచ్చేయండి. ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. మాయి టిఫిన్స్. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను నా చిన్నతనం నుంచి ఉంది ఇక్కడ. ఓకే. ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. ఫస్ట్ అటు ఉండేది, దాని తర్వాత ఇటు మార్చారు. 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత కూడా మీరు సేమ్ ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? టేస్ట్ బాగుంటుందా? సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారా మేడం? ఫస్ట్ నుంచి ఏ టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఉందండి. ఓకే. రేట్స్ ఎలా ఉన్నాయి? ఓకే. రేట్స్ ఎలా ఉన్నాయి సార్? రీజనబుల్ గా ఉంటుందండి. ఎవరైనా. ఓకే. మీరేం తింటున్నారు ఇక్కడ? నేను ఇప్పుడైతే గారెను చికెన్ కర్రీ తింటున్నానండి. ఓకే. ఇంకేమేం టేస్ట్ చేశారు? వాళ్ళ దగ్గర కిచిడి ఉండిద్ది, ఆమ్లెట్ ఉండిద్ది, తర్వాత చికెన్ లో ఐటమ్స్ ఉంటాయి. చికెన్ ఫ్రై అని, చికెన్
కుర్మా అని, తర్వాత ఏమో మటన్ తలకాయ కాళ్ళు ఓకే ఇవన్నీ ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ non-veg టిఫిన్స్ తో పాటు ఇచ్చేస్తారా? సపరేట్ తీసుకోవాలి కర్రీస్ మనం. ఓకే, సెపరేట్ గా తీసుకోవాలి. separate గా తీసుకోవాలి. ప్రైజెస్ అయితే ఎలా? రీజనబుల్ గా ఉంటాయి. రీజనబుల్ గానే ఉంటాయి. ఓకే, దోశ కాస్ట్ అది ఎలా ఉంటుంది సార్? అది కూడా రీజనబుల్ అండి, ఎవరైనా రీజనబుల్ గానే 20 రూపాయలు స్టార్టింగ్. టేస్ట్ అయితే బాగుంటుందా? టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే, రెగ్యులర్ గా మీరు విజిట్ చేస్తుంటారా? రెగ్యులర్ గా యూజ్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది నల్ల చెరువు అని. నల్ల చెరువు. సో అక్కడ నుంచి ఇక్కడికి టేస్ట్ బాగుంటదని వచ్చారు. అవునండి, వస్తాం ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you. మా ఈ టిఫిన్స్ లో టిఫిన్ చేశారు మీరు, ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది, ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. ఆహా. ఏమేమి తిన్నారు సార్ మీరు? చికెన్ రోస్ట్, ఆహా. తర్వాత రైస్, బిర్యానీ రైస్, అట్టు బాగుండిద్ది టేస్ట్. కిచడీ కూడా అవైలబుల్ గా ఉంటుందా? చెడి కూడా బాగానే ఉంది. రేట్లు ఎలా ఉన్నాయి సార్? రేట్లు మామూలు రేట్లే. ఓకే, టేస్ట్? టేస్ట్ బాగుండిద్ది. ఓకే, ఇంకేమేమి దొరుకుతాయి ఇక్కడ? గారె, ఎగ్ దోశ, తర్వాత చికెన్ ఫ్రై, బిర్యానీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నల్లచూరు. నల్ల చెరువు నుంచి వచ్చారు. టేస్ట్ బాగుంటుందని ఇక్కడికే వస్తుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మై టిఫిన్స్ లో ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏం తిన్నారు సార్? ఎగ్గట్టు చికెన్ కర్రీ. ఎగ్గట్టు చికెన్ కర్రీ. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? దాదాపు 10 years పై నుంచి వస్తుంది. 10 years పై నుంచి. ప్లేస్ చేంజ్ అవ్వకుండా ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది, ఓకే అందుకోసమని వస్తున్నాం. ఓకే, ఇంకేమేమి తిన్నారు సార్ ఇక్కడ? ఇక్కడ గారె తిన్నాము, బాగుంటుంది. బాగుంటుంది. రేట్లు ఎలా ఉన్నాయి సార్? ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయండి. ఓకే, ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏమైనా చెప్తారు? ఎగ్గట్టు 40 రూపీస్, చికెన్ కర్రీ 50 రూపీస్ ఉంటుంది, 70 రూపీస్ ఉంటుంది. ఓకే అది మన ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే, రీజనబుల్ గానే ఉంటాయి. అన్ని బాగుంటాయి, టేస్ట్ అయితే అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. ఇంకేమేమి తిన్నారు సార్ మీరు ఇక్కడ? ఇంకా మేము ఇంతకుముందు పూరి తినేవాళ్ళం, ఇప్పుడు పూరి పెట్టట్లేదు వాళ్ళు. రైస్ బాగుంటుంది. ఓకే, కిచడీ. కిచడీ ఓకే, అది కూడా టేస్ట్ చేశారు. ఓవరాల్ గా ఉన్న ఐటమ్స్ టేస్ట్ చేశారా అన్ని? అన్ని ఈ తిన్నాం. 10 years లో. ఓకే, సో అన్ని టేస్ట్ ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉంటాయండి. ఫస్ట్ నుంచి ఒకే టేస్ట్ ఉందా? ఇప్పుడు ఏమైనా టేస్ట్ మారిందా సార్? ఫస్ట్ నుంచి ఒకటే టేస్ట్ అండి. టేస్ట్ అయితే బాగుంది. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ వరకే చేస్తారు, బయట వాళ్ళు ఎవరు ఉండరు, బాగా చేస్తారు. ఫ్యామిలీ వరకే చేస్తారు. ఓకే, ఫుడ్ హైజీనిక్ గా ఉంటది. అవును. ఓకే సార్. క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, అల్లం పేస్ట్, ఉప్పు, మసాలా, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర. ఇవన్నీ ఎగ్ దోశ కాబా? ఎగ్ దోశకి. ఇది పెసర, కొర్ర కూడా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి కొర్ర దోశలు ఉంటాయి. దోశ వేస్తారా షుగర్ పేషెంట్స్ కి? మార్నింగ్ సండే అయిను ఓకే, వీటి రోజుల్లో వీటి రోజుల్లో వేస్తారు. సండే మాత్రం ఎక్కువ నాన్ వెజ్ టిఫిన్స్ వేస్తారు. డైలీ ఉంటుంది నాన్ వెజ్. ఓకే, క్వాలిటీ ఎలా బాబాయ్? అమ్మా మీరు టిఫిన్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు. ఓకే, పిండి కలిపేటప్పుడైనా చూసుకోవచ్చు, మనకి అభ్యంతరం ఏమి ఉండదు. ఆహా. రెడీ చేసాయా? ఓకే. ఏమేమి దోశలు వేస్తారు బాబాయ్ మీరు? పెసరట్టు, మినపట్టు, చిన్నట్లు, చిన్నట్లు. ఇవి ఇప్పుడు మీరు వేసేవి ఇది హాఫ్ బాయిల్డ్. హాఫ్ బాయిల్. ఓ, హాఫ్ బాయిల్ దోశ కూడానా? ఇది ప్లెయిన్. ప్లెయిన్. ప్లెయిన్లో అన్ని 6 ఐటమ్స్ పడతాయి. ఓకే, ఇంకేమేమి దొరుకుతాయి బాబాయ్ మన దగ్గర? ఇడ్లీ, ఇడ్లీ, అట్టు, గారె, అలసంద గారె, అలసంద గారె, మినపగారె, మినపగారె, దోశలు, దోశ, పెసర దోశ, మినప దోశ, పెసర దోశ, మినప దోశ, ఎగ్ దోశ, ఉల్లి దోశ, ఉల్లి దోశ, కొర్ర దోశ. కొర్ర దోశ. కొర్ర దోశ ఓన్లీ ఆదివారం కాకుండా మిగతా రోజులు కంపల్సరీ ఉంటుంది. ఇది సింగిల్ ఎగ్. సింగిల్ ఎగ్. మొత్తం దీంట్లో అన్ని హెర్బలే. ఓకే, క్యారెట్, బీట్రూట్, ఇది నెయ్యి, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇస్తున్నారు ఎగ్ దోశలో. మన దగ్గర వచ్చేసి వెజ్, నాన్ వెజ్ 2 ఐటమ్స్ ఉంటాయి. మా టిఫిన్ సెక్షన్స్ వచ్చేసి మార్నింగ్ పూట 7:30కి స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ, అలసంద గారె, మినపగారె, దోశ, గీ దోశ, జీరా దోశ, పెసర, ఆనియన్ దోశ, ఉప్మా దోశ అన్నీ ఉంటాయి అవైలబుల్, ఎగ్ దోశతో సహా. తర్వాత వచ్చేసి బిర్యానీ ఉంటుంది, పూరి, ఇడ్లీ, వెజ్ బిర్యానీ సపరేట్గా ఉంటుంది.
ఇంతవరకు మనకి పొద్దున పూట సెక్షన్స్. ప్లస్ నాన్ వెజ్ వచ్చేసి మటన్ కర్రీలు, చికెన్ కర్రీస్ సపరేట్ గా ఉంటాయి. పాయ కూడా ఉంటది. పాయ వచ్చేసి వెన్స్డే, ఫ్రైడే, సండే ఉంటది. మటన్ కర్రీ కూడా అంతే, వెన్స్డే, ఫ్రైడే, సండే ఉంటది. 3 రోజులు ఉంటది మటన్ కర్రీ అవైలబుల్ గా. అలసంద గారె, మినప గారె, 2 గారెలు ఉంటాయి, 2 రకాలు. ఇడ్లీ, పూరి. ఆదివారమే దొరికే స్పెషల్స్ అంటే లేదు. మండే, వెన్స్డే, ఫ్రైడే, మండే ఉంటది మటన్, పాయ, చికెన్ కర్రీలు. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ వచ్చేసి చికెన్ కర్రీ 50 రూపీస్, రైస్ 60 రూపీస్ హాఫ్ రైస్, ఫుల్ రైస్ వచ్చేసి చికెన్ 100 రూపీస్ ఫుల్ రైస్, చికెన్ కర్రీ 70-50, ఫ్రై వచ్చేసి 70-50, మటన్ కర్రీ వచ్చేసి 200. మటన్ కర్రీ మాత్రమే కాస్ట్ మన దగ్గర, ఎందుకంటే మనం కొంచెం కాస్ట్ గా తీసుకొస్తాం కాబట్టి. ఒకటి పాయ 150 రూపీస్ ఉంటది పాయ. ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ వరకు ప్రస్తుతానికి అనుకుంటాం ఈవినింగ్ ప్లానింగ్ అని చూస్తాం. ఎప్పటి నుంచి పెట్టింది అక్క? ఇవి ఒక 35 ఇయర్స్ నుంచి. ఇది 35 ఇయర్స్ పై నుంచి బాబాయ్ చెప్తున్నా. 35 ఇయర్స్ నుంచి. నేను నా వీడియో చూసి ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే గుర్తుపడతారు, ఆల్మోస్ట్ గుర్తుపడతారు. వీడియో ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు వచ్చే వాళ్ళే కాకుండా ఇంకా కొత్త వాళ్ళు, ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు, 30 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఆర్డర్స్ మీద వచ్చేసి వెజ్, నాన్ వెజ్ మినిమం 30 మెంబర్స్ నుంచి భోజనంలో అన్ని వెరైటీస్, వెజ్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి. మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, పనసకాయ బిర్యానీ, ఇలాగా. అవైలబుల్స్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్, సీజన్ ఫ్రూట్స్. వెల్కమ్ డ్రింక్ వచ్చేసి సీజన్ ఫ్రూట్స్. బట్ నార్మల్ గా ఉండేది వచ్చేసి బాదం కీర్, బాదం పాలు, గ్రేప్, లెమన్, ఇవి వచ్చేసి నార్మల్ ఎప్పుడు ఉండేవి. సీజన్ గా ఉండేటప్పుడు మనకి సీజన్ ఫ్రూట్స్ తో వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి. ప్లస్ సెట్టింగ్స్ ఉంటాయి మన దగ్గర. పెట్టమంటే ఒక 1000 మెంబర్స్, 2000 మెంబర్స్, 500 మెంబర్స్ ఉన్నా కూడా సెట్టింగ్స్ పెట్టమన్నా పెడతాము. వెజ్, నాన్ వెజ్, ప్యూర్ నాన్ వెజ్, ప్యూర్ వెజ్ లేదు, 2 మిక్సింగ్. సాటర్డేస్ వచ్చేసి ఏమైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు మార్నింగ్, ఈవినింగ్ టిఫిన్, భోజనం కూడా అవైలబుల్స్ గా చేస్తాము. కిళ్ళి, ఐస్ క్రీమ్స్ తో సహా విత్ సప్లై కుర్రోళ్ళు, డ్రెస్ కోడ్ తో సహా వస్తుంది. ఈ నెంబర్ 94966063. ఒక నెంబర్ 955363683563. ఇవి వచ్చేసి భోజనం ఆర్డర్స్. మన మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్ మన టిఫిన్ సెంటర్ గత 30 సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నాము. ఈ రన్ చేస్తున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల హోటల్ అనేది కొద్దిగా ముందుకు జరగడం జరిగింది. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మన అదే రోడ్డులో కొద్దిగా ముందుకు వస్తే మాలచెమ్మ చెట్టు అని చెప్పి అంటారు, వేప చెట్టు. దానికి క్వైట్ ఆపోజిట్లో ట్రాన్స్ఫార్మర్ పక్కనే మన హోటల్ ఉండిద్ది. సో అది కస్టమర్లు అందరూ కూడా గమనించవలసిందే కోరుతున్నాను. సో మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసరికి టిఫిన్ టైమింగ్స్ 8 నుంచి 12 వరకు ఉంటుంది. సో 8 గంటల నుంచి 12 గంటల వరకు వెజ్, నాన్ వెజ్ 2 అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీరు ఏదైనా అర్జెంట్ వర్క్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు టిఫిన్ సెంటర్కి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే 8074343452 ఈ నెంబర్కి కాల్ చేసి మీ టిఫిన్ ఏదైనా ఆర్డర్ ఉన్నా కూడా ముందు చెప్తే మీకు కట్టేసి ఉంచుతాం. మన మార్నింగ్ టైం వచ్చేసరికి ఇడ్లీ, గార, పూరి, దోశ, ఎగ్ దోశ, సెట్ దోశ, మిల్లెట్ దోశ, పెసర దోశ, పెసర విత్ ఆనియన్ దోశ ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పాయ, చికెన్ ఫ్రై, కిచిడి, బాసుమతి రైస్తో కిచిడి ఉంటుంది. అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 12 o'clock వరకు ఇవన్నీ ఐటమ్స్ కూడా వేడివేడిగా రెడీగా ఉంటాయి. మీకు స్లాట్ చెప్పేసి చెప్పుకుంటే రెడీగా పార్సల్ అయితే కట్టేసి ఉంచుతాం. ఇంకోండి నాన్ వెజ్ టిఫిన్స్ అయితే వచ్చేసాయి. నేనైతే దోశ తీసుకున్నాను, గారె, అండ్ ఇక్కడ అలసంద గారె ఫేమస్ అంట. సో ఇది కూడా తీసుకున్నాను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ వీటిలోకి నేను చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను, టొమాటో చట్నీ అండ్ ఇది అల్లం చట్నీ, ఇవి కూడా ఇచ్చేసారనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అలసంద గారె తింటున్నాను నేను. చాలా బాగుంది అలసంద గారె. బయట ఎంత క్రిస్పీగా ఉందో లోపల అంత సాఫ్ట్గా ఉంది. ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసారు. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పొచ్చు. అలసంద గారె అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు నార్మల్ గారె ఎలా ఉందో చూద్దాము. అన్ని ఫుల్ కాలుతున్నాయి అసలు టిఫిన్స్ అయితే.
ఇక్కడ ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తారు. టిఫిన్స్ కానీ భోజనం కానీ ఒక 30 మెంబర్స్ నుంచి స్టార్టింగ్ తీసుకొని ఒక 2K 3K మెంబర్స్ వరకు కూడా వీళ్ళైతే సర్వ్ చేస్తూ ఉంటారు. నాకు అక్క మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ గారె కూడా చాలా బాగుంది. ఇది మనం జనరల్గా మిక్సీలో వేసి పట్టే పిండి ఒక టేస్ట్ వస్తుంది, అండ్ అలాగే రోట్లో వేసి రుబ్బే పిండి వేరే టేస్ట్ వస్తుంది కదా, ఇదైతే ఆ టేస్టే ఉంది. చాలా బాగుంది గారె. మనం మిక్సీలో పడితే ఇంత టేస్ట్ రాదు. చాలా అంటే చాలా బాగుందండి గారె. ఇక్కడ ఈ బాబాయ్ దగ్గరికి రిపీటెడ్ కస్టమర్సే ఎక్కువ ఉన్నారు. 10 years 20 years నుంచి కూడా సేమ్ కస్టమర్స్ అంట. చాలా బాగుంది. నాన్ వెజ్ టిఫిన్స్ అయితే నాకు చాలా నచ్చేసాయి. ఈ అడ్రస్ వచ్చేసి నగరంపాలెం అనమాట. వీరాంజనేయ టెంపుల్ ఉంది ఇక్కడ. వీరాంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. జస్ట్ అక్కడ నుంచి ఉంటే మనకి ఇక్కడ కనపడుతుంది. మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్ రోడ్ అనమాట. సో ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను.